సింగరేణి మీద చిల్లర రాజకీయాలు బీజేపీ చేయడం మానుకోవాలి. మీకు ఆ నైతిక అర్హత లేదు. బీజేపీ ప్రభుత్వమే, బీజేపీ పార్టీనే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలోనే బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేయాలని, బొగ్గు బ్లాక్లను వేలమేయాలని చెప్పి సింగరేణి అస్తిత్వాన్ని ఈరోజు మంటలో కలుపుతున్న నాయకులే సింగరేణి సందర్శన కొరకు పోతున్నారు. మొన్నటిదానికి బీఆర్ఎస్ ఒక డ్రామా ఆడిండ్రు, ఏమని అక్కడేదో బొగ్గు నిల్వలు తక్కువ ఉన్నాయని చెప్పేసి. కానీ గత ప్రభుత్వంలో వాళ్ళు సిరిసిల్లకు, సిద్దిపేట, గజ్వేలకు సింగరేణి నిధులు వాడుకుంటున్నప్పుడు కామ్గా ధృతరాష్ట్రం లెక్క కూర్చున్నాడే కిషన్ రెడ్డి. ఇప్పుడు సింగరేణి పర్యటనలకు బీజేపీ పోతుంది. ఆయన మంత్రి, ఇక్కడ ఆయన మంత్రి అనేది మర్చిపోయి ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్న పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన స్థితితో ఆలోచించండి. సింగరేణి నిధులకు ఎసరు పెట్టింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? అప్పుడు బీజేపీ కామ్గా లేదా? మొన్నటిదానికి ఆయన హరీష్ రావు ఒక నాటకం ఆడింది, ఇప్పుడు కొత్తగా బీజేపీలో ఒక నాటకం ఆడుతున్న పరిస్థితి. అంటే మీరు కలిపి చేస్తున్న ప్రయత్నాలు అర్థం కావట్లేదు. అందుకని సింగరేణి కార్మికులను వీళ్ళను అడ్డుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సింగరేణిని ఫిజిల్ అవుట్ చేసి సింగరేణి యొక్క భవితవ్యాన్ని మన ప్రశ్నార్థకం చేసిన వీళ్ళు 2 సంవత్సరాలకే సింగరేణిలో ఏమో జరిగిందని చెప్పేసి పోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? వాళ్ళిద్దరు రాజకీయ రాష్ట్రమిత్రులు, ఈయన చేసింది మళ్ళీ ఆరిపోవద్దని చెప్పి ఆయనకు తలిగిచ్చేస్తారు. కాబట్టి అలా చాలా మంది సింగరేణి చుట్టూ రాజకీయాలు చేయడం వెనుక ఒక రాజకీయ లబ్ధి చూసుకుంటున్నారు. రేపు ఎన్నికలు జరిగితే అక్కడ లబ్ధి పొందాలనే ఉద్దేశం తప్పితే మరొకటి కాదు. కాబట్టి నేనేమంటున్నట్టే ప్రైవేటు పరం చేయడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. సింగరేణి అసలు బొగ్గు నిల్వల్ని మొత్తమే ప్రైవేట్ కంపెనీలకు, తన సొంత మనుషులకు కట్టబెట్టాలని చూసిన బీజేపీకి సింగరేణి బొగ్గు మీదనో, బొగ్గు నిల్వల మీదనో ప్రశ్నించే నైతికత ఉందా? ఆత్మపరిశీలన చేసుకోండి. కాబట్టి అలా ఏదో రోజుకో కార్యక్రమం ఉండాలి కాబట్టి మనమేడ వెనుకబడిపోతాము బీఆర్ఎస్ కంటే అని చెప్పేసి మీరు పోయినా వాళ్ళు పోయినా మీరిద్దరూ కలిసిపోవడానికి చేసే ప్రయత్నాలు తప్పితే మీరు కొత్తగా చేసేది ఏం లేదని నేను తెలియజేస్తున్నా. అన్నిటికంటే ముఖ్యంగా నేను అంటున్న ప్రైవేటు పరం చేసే కుట్రలను తిప్పికొట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. సింగరేణిని ఈరోజు ఆదుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. సింగరేణి కార్మికులకు బోనస్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సింగరేణి నిల్వలకు రక్షకులుగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. సింగరేణి భక్షకులు, సింగరేణి రక్షకులం అని చెప్పిపోతుంటే కార్మికులు కానీ ప్రజలు కానీ చూస్తూ నమ్ముతారని అనుకుంటే మీది పిచ్చి ప్రేమ తప్పితే మరొకటి కాదు. అందుకనే ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేయాలని చెప్పి బీజేపీ నాయకులకు కోరుతుంది.